హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావోత్సవ జోష్ అడుగడుగునా కనిపించింది. తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు చిన్న పెద్ద నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ, రాష్ట్ర గీతాలను ఆలపించి తెలంగాణ వైభవం, వైవిధ్యం, చరిత్ర, అమరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అమరుల త్యాగాలు, రాష్ట్ర సాధన పోరాట గాథలను స్మరించుకున్నారు. నాంపల్లిలోని అసెంబ్లీలో రాష్ట్ర అవతరణ సంబరాలు నిర్వహించారు. శాసన ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఆవరణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండాను ఎగురవేశారు. లోక్ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ప్రతాప్ శుక్లా వివిధ రాష్ట్రాల సమ్మిళిత సంస్కృతికి హైదరాబాద్ ప్రతీక అని తెలిపారు. వసుధైక కుటుంబం భావన హైదరాబాద్ సాక్ష్యమని గవర్నర్ కొనియాడారు. లబ్ధికప్పుల్లోని డీజీపీ కార్యాలయంలో జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు కలెక్టర్ ప్రియాంక అలా పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేశారు. లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్ కుమార్ ఉద్యోగులతో కలిసి కర్నన్ జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లోనూ తొలిసారి ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేసిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఉద్యోగులతో కలిసి జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి శ్రీధర్ బాబు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లోనూ ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేకే సన్మానించారు.